ఇసుక మాఫియాను తలదన్నేలా మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళ దెబ్బకి ఏకంగా గుట్టలే మాయమైపోతున్నాయి. ఇష్టారాజ్యంగా ప్రకృతి సంపదను దోచేస్తున్నారు కొంతమంది అడ్డగోలు మనుషులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ మొరం మాఫియా చెలరేగుతున్నా అధికారులకే మాత్రం పట్టడం లేదు. అనుమతి లేకుండా 85 మోరం క్వారీలు, అడ్డగోలు తవ్వకాలు, నెలకు 5 కోట్ల మేర వ్యాపారం, సర్కారు ఆదాయానికి లక్షల్లో గండి. ఇది నిజామాబాద్ జిల్లాలో మట్టి మాఫియా తీరు. డిచ్పల్లి మండలం కోరాట్పల్లి బీట్ అటవీ భూమిలో అనుమతులు లేకుండా ఏడాది నుంచి మోరం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇలా తవ్వడానికి భూగర్భ వనరుల శాఖ అనుమతి ఇవ్వదు. అయినా తవ్వకాలు జరిగిపోతూనే ఉన్నాయి. మట్టి కోసం తవ్విన గోతుల్లో వర్షపు నీళ్లు నిలబడడం కారణంగా అడవి జంతువులు వాటిలో పడి చనిపోతున్నాయి. జిల్లాలోని 22 మండలాల్లో అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. ఇలాంటి వాళ్ల మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం తహసీల్దార్లకు ఉంది. అయినా వాళ్లు పట్టించుకోకపోవడంతో పెద్ద పెద్ద గుట్టలు సైతం మాయమైపోతున్నాయి. పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా మొరం వ్యాపారస్తులు రోజు వందలాది టిప్పర్ మొరలు తరలిస్తూ ఉంటారు. మానసిక పట్టణం పెరుగుతూ ఉన్నది. వాళ్ళ అవసరాలను ఆసరా చేసుకొని ఈరోజు మొరం నిర్వాహకులు ఏదైతే మైనింగ్ నుంచి కానీ రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ప్రక్రియలతోటి మన మొరంతో పోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇన్నాళ్లు ఇసుక మాఫియాతోనే ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఈ కొత్త రకం దందా రెవెన్యూ గనుల శాఖకు తలనొప్పిగా మారింది.